తాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో సీఎం భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, కేంద్ర మంత్రి భూపేంద్రతో సీఎం ఏ అంశాలపై చర్చించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. సుమారు 10 నిమిషాలు జరిగిన భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో చేపట్టేటువంటి రోడ్లు, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపైన వాటికి పర్యావరణ అనుమతులు లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణము, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపిఆర్లతో సహా ప్రతిదీ ఆలస్యం అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నంత త్వరగా తమకు ప్రాజెక్టులు చేపట్టేందుకు, ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించుకునేందుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలి అని చెప్పని భూపేంద్ర యాదవ్ కోరారు. ప్రధానంగా సీతమ్మ సాగరు, వాటితో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాలు సమర్పించారు. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగరు, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వెంటనే ఇవ్వాలని. అయితే ఇటీవల సుప్రీంకోర్టు మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పర్యావరణ ప్రాజెక్టులు రాష్ట్రాలు చేపట్టేటువంటి ప్రాజెక్టుల విషయంలో పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాలనే ప్రాతిపదికగా తీసుకొని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అడ్డంకులు కాకూడదు అంటూ ఇచ్చినటువంటి తీర్పును ప్రధానంగా ప్రస్తావిస్తూ మహారాష్ట్రకు ఇచ్చినటువంటి తీర్పును తమ ప్రాజెక్టులకు కూడా అన్వయించేలా చూడాలి అని చెప్పి ప్రధానంగా కోరినట్లుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి విషయంలో మరీ ముఖ్యంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, వీటికి పర్యావరణ అనుమతులు కీలకంగా మారుతున్నాయి. ఈ అనుమతులు లేకుండా ఇవన్నీ చేపట్టేది అటవీ ప్రాంతంలో కాబట్టి వీటికి సంబంధించినటువంటి విషయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇవ్వకపోతే ప్రాజెక్టులు ముందుకు సాగలేని పరిస్థితి. అదే సందర్భంలో ఆ ప్రాజెక్టులకు ఖర్చు చేయాల్సినటువంటి నిధులు, కేంద్రంలోని వివిధ పథకాలకు రావాల్సినటువంటి నిధులు, వివిధ పథకాల ద్వారా రావాల్సినటువంటి నిధులన్నీ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో వాటిపైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేసింది. అదే సందర్భంలో రోడ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ రకమైనటువంటి అడ్డంకులు వస్తున్నాయని చెప్పి సీఎం బృందం భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానంగా శ్రీశైలం రహదారి అభివృద్ధి, అదే సందర్భంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైనటువంటి అనుమతులు వాటికి సంబంధించి కావచ్చు. అదే సందర్భంలో ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు అటవీ మార్గాల గుండా జరుగుతున్నాయి. నేషనల్ హైవేస్ కూడా వీటిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇచ్చే విధంగా పరిశీలించాలని, ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి విజ్ఞప్తులన్నీ మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి భూపేంద్ర యాదవ్ ను కోరినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.